కృష్ణ గారు, కాళేశ్వరం విషయంపై రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం అంతా అవినీతిమయం అనేది ఒక చర్చ. రెండోది, కాళేశ్వరం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది, భూగర్భ జలాలు పెరిగాయి, పంట దిగుబడి పెరిగింది అనేది ఒక చర్చ. మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే. కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ కాళేశ్వరం కట్టక ముందు నేను కేసీఆర్ గారిని కూడా కలిసినప్పుడు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అంటే, మీరు అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి తుమ్మిడిహెట్టి కట్టకపోతే ఆదిలాబాద్ ఏం కావాలి అని అన్న. ఆదిలాబాద్కు అన్ని ప్రాజెక్టులు ఉంటాయి, అన్ని నదులు పోతాయి, కానీ నీళ్లు మాత్రం ఆదిలాబాద్కు రావు అని అంటే, అట్లేం లేదు తుమ్మిడిహెట్టి కూడా కడతామన్నారు. మేము చాలా రోజులు నేను సమర్థించాను ఆ ప్రాజెక్ట్. సమర్థించిన తర్వాత చాలామంది ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, దీని మీద విమర్శలు ఉన్నాయి. మరి విమర్శలు ఉంటే అధ్యయనం చేద్దాం అనుకుంటాం. అప్పుడు మేము గుర్జాభిక్షం గారిని, రఘు గారిని అధ్యయనం చేయమని వాళ్ళు చేసారు. దానిపైన చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక చూసినాక అప్పుడు మేము ప్రభుత్వంతో ఏమన్నామంటే, దీనిపైన మీరు పునరాలోచన చేయండి, ఇది లాభం లేదు అని. అప్పుడు మాజీ ఇప్పుడు లేరు వాళ్ళు కీర్తిశేషులు హనుమంతరావు గారు, ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంజనీర్గా సలహాదారుగా పనిచేసిన ఆయన కూడా అన్నారు దీన్ని పునరాలోచన చేయాలి అని. గవర్నమెంట్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కూడా పునరాలోచన చేయండి, ఇది పనికిరాదని చెప్పింది. అందువల్ల మేము ఏమన్నామంటే, ఇది ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ, ఈ ప్రాజెక్టు పనికిరాదు,